హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం లాస్ట్ 10 years నుండి చూసుకుంటే దర్ ఈస్ సో మచ్ ఆఫ్ డేటా గెటింగ్ జనరేటెడ్ ఎవ్రీ డే ఫ్రమ్ బిజినెసెస్, సోషల్ మీడియా, ఐఓటీ డివైసెస్ అండ్ సమ్ అదర్. సో ప్రతి కంపెనీ కూడా ఈ రా డేటాని ఐదర్ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెసెస్ని అయితే ఇంప్రూవ్ చేసుకుందామని చెప్పేసి చూస్తుంది. సో ఈ రా డేటాని వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చా అంటే లేదు. సో ఎందుకంటే ఒక సింపుల్ అనాలజీ అయితే చెప్తా. సో మీరు ఈ రా డేటాని ఒక పచ్చి డైమండ్తో కంపేర్ చేయండి. సో రా డైమండ్ స్టార్టింగ్లో మెరుస్తుందా అంటే మెరవదు. ఆ పచ్చి డైమండ్ తీసుకొని దాన్ని ప్రాపర్గా కట్ చేసి పాలిష్ చేస్తేనే అది షైన్ అవుతుంది. సిమిలర్గా రా డేటా నుండి ఇన్సైట్స్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేం. ఫస్ట్ రా డేటాని క్లీన్ చేయాలి, దాని తర్వాత ఇన్సైట్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వస్తుంది. సో నేను ఏమంటా అంటే ఫస్ట్ రా డేటాని కట్ చేసి పాలిష్ చేయాలి. సో దిస్ ఈస్ వేర్ డేటా సైన్స్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇన్ సింపుల్ టర్మ్స్ డేటా సైన్స్ అంటే డేటాలో ఉండే ఇన్సైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి కంపెనీస్ని స్మార్టర్ డెసిషన్స్ తీసుకునేలా చేయడం, ఐదర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం ఆర్ ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసి అకార్డింగ్లీ స్మార్టర్ డెసిషన్స్ తీసుకోవడం లాంటివి. ఈ వీడియోలో నేను 6 months రోడ్ మ్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫర్ బికమింగ్ ఎ డేటా సైంటిస్ట్. సో మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా ఫ్రెషర్ అయినా దిస్ రోడ్ మ్యాప్ విల్ గైడ్ యూ. మంత్ 1 వచ్చేసి ఫౌండేషన్, బిల్డ్ యువర్ బేసిక్స్. సో మీరు నన్ను ఫస్ట్ మంత్లో ఏం నేర్చుకోవాలని అడిగితే ఐ విల్ సజెస్ట్ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. సో యాజ్ ఆఫ్ నో చూసుకుంటే దేర్ ఆర్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్ అండ్ సెకండ్ వన్ ఆర్. సో ఈ రెండిట్లలో ఏది బెటర్ అంటే ఐ విల్ సజెస్ట్ గో విత్ పైథాన్. ఎందుకంటే పైథాన్ చాలా సింపుల్ అండ్ వర్సటైల్ అండ్ ఈజీ టు లెర్న్. అండ్ దెర్ ఆర్ ఆల్సో సో మెనీ టూల్స్ అవైలబుల్ ఇన్ పైథాన్ లైక్ ఫర్ డేటా మ్యానిపులేషన్ ఆర్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ ఆర్ విజువలైజేషన్. మీరు ఏది తీసుకున్నా కూడా పైథాన్లో అయితే ఏదో ఒక టూల్ అయితే ఉంటుంది కంపేర్ టు ఆర్. సో ఆల్సో మన కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పైథాన్లో. సో మనకు ఎక్కడ స్ట్రక్ అయినా కూడా ఎక్కడ డౌట్ ఉన్నా కూడా దెర్ విల్ బి టన్స్ ఆఫ్ రిసోర్సెస్. సో మనకు ఈజీగా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా. సో పైథాన్ నేర్చుకోవాలి, ఓకే. సో పైథాన్లో ఏం నేర్చుకోవాలని డౌట్ ఉంటే లైక్ స్టార్ట్ విత్ బేసిక్స్ లైక్ వేరియబుల్స్ అంటే ఏంటి, దాని తర్వాత లూప్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేయాలి, దాని తర్వాత పైథాన్లో ఉండే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్, ఐ మీన్ లిస్ట్, డిక్షనరీ, సెట్స్, టపుల్స్. సో ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలో చెప్పినా. సో ఇక్కడ నేర్చుకోవాలంటే అగైన్ యూట్యూబ్లో మీరు పైథాన్ కోర్స్ అంటే ఎన్నో రిసోర్సెస్ వస్తాయి. అండ్ ఆల్సో మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి పైథాన్ మీద. సో మీరు ఐదర్ మన ఛానల్లో నేర్చుకోండి ఆర్ఎల్స్ మీకు నచ్చిన ఛానల్ ఏదైనా సరే నేర్చుకోండి. ఆల్సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మన ఛానల్లో వీడియోస్ అండ్ నాకు పర్సనల్గా ఇష్టమైన పైథాన్ కోర్సెస్ ఆ లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ అయితే చేస్తాను. సో వన్స్ పైథాన్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఎస్క్యూఎల్ అయితే నేర్చుకోండి. సో ఎస్క్యూఎల్ ఎందుకు అంటే లైక్ ఇప్పుడైతే మీరు పైథాన్ నేర్చుకునేటప్పుడు ఐ మీన్ డేటా సైన్స్ నేర్చుకునేటప్పుడు మీకు క్యాగిల్లో కానీ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్లో కానీ మీకు ఫైల్స్లో అయితే డేటా అవైలబుల్ ఉంటుంది. సిఎస్వి ఫైల్స్, టీఎస్వి ఫైల్స్ ఆర్ టెక్స్ట్ ఫైల్స్ ఆర్ జేసన్ ఫైల్స్. కానీ మీరు ఎప్పుడైతే రియల్ వర్క్ చేస్తారో there will be time you need to work with GBs of data like 2 GB, 3 GB, 100 GB and sometimes TBs of data కూడా. సో ఆ డేటా అంతా కూడా ఫైల్స్లో ఉండదు. సో అదంతా కూడా ఒక డేటాబేస్లో, డేటా వేర్హౌస్లో ఉంటుంది. సో నువ్వు వాటిని ఫైల్స్లోకి తీసుకొని ఫైల్స్ని లోడ్ చేసి అదంతా కూడా ఫీజిబుల్ కాదు. సో అప్పుడు నీకు ఏదైనా ఒక క్వీరింగ్ లాంగ్వేజ్ అయితే రావాలి. సో అందుకని చెప్పేసి ఎస్క్యూఎల్ అయితే నేర్చుకోమంటున్నా. సో వన్స్ మీకు ఎస్క్యూఎల్ వస్తే ఇంకా మీరు వేరే ఏ క్వెరీ లాంగ్వేజ్ అయినా కూడా ఈజీగా నేర్చేసుకుంటారు. సో సింపుల్గా లైక్ డేటాని యాక్సెస్ చేయడానికి మనం ఎస్క్యూఎల్ అయితే యూజ్ చేసుకుంటాం. సో ఎస్క్యూఎల్లో ఏం నేర్చుకోవాలి అంటే లైక్ అగైన్ బేసిక్ కమాండ్, సెలెక్ట్, వేర్, గ్రూప్ బై, జాయిన్స్, దాని తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, సబ్ క్వెరీస్ అంటే ఏంటి, విండో ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా నేర్చుకోండి. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ రిసోర్స్ వచ్చేసి డేటా లేబుల్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో అందులో కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ ద బెస్ట్. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మన ఫస్ట్ మంత్ అయితే అయిపోయింది. సో పైథాన్ నేర్చుకున్నాం, ఎస్క్యూఎల్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? సో మన సెకండ్ మంత్లో మేజర్ ఫోకస్ వచ్చేసి స్టాటిస్టిక్స్ ఇంకా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ లైక్ లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్. సో ఫస్ట్ అయితే మనం స్టాటిస్టిక్స్ గురించి అయితే చెప్పుకుందాం. సో స్టాటిస్టిక్స్ ఎందుకు నేర్చుకోవాలి? సో స్టాటిస్టిక్స్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డేటా సైన్స్. సో ఇట్లా ఎందుకంటున్నా అంటే స్టాటిస్టిక్స్ లేకుండా నువ్వు డేటాని ప్రాపర్గా అసలు అర్థం చేసుకోలేవు. నువ్వు ట్రై చేసినా కూడా చాలా డిఫికల్ట్. ఎందుకంటే డేటాలో ఉండే ప్యాటర్న్స్ కానీ, ట్రెండ్స్ కానీ, కోరిలేషన్స్ కానీ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ వేరియబుల్స్. సో దాన్ని మనం కోరిలేషన్ అంటాం. సో అవన్నీ కూడా అర్థం కావాలంటే నీకు స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ అయితే తెలియాలి. సో ట్రెండ్ ఎలా కనుక్కుంటాం, సో మీన్, అరౌండ్, డిఫరెంట్ చంక్స్. సో అవన్నీ కూడా ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే మనం అప్లై చేయడానికి వస్తుంది. సో అందుకని చెప్పేసి
స్టాటిస్టిక్స్ అయితే ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్లో ఏం నేర్చుకోవాలి? సో స్టార్ట్ విత్ బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ అంటే ఏంటి, లైక్ మీన్ మీడియన్ మోడ్ అంటే ఏంటి, అవి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ దాని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటిది, వేరియన్స్ అంటే ఏంటిది, అండ్ దాని తర్వాత పాపులేషన్కి శాంపుల్కి డిఫరెన్స్ ఏంటిది, అండ్ దాని తర్వాత హైపోథసిస్ టెస్టింగ్ అంటే ఏంటిది, అండ్ డిఫరెంట్ టెస్ట్లు ఏముంటాయి లైక్ టీ టెస్ట్ కానీ, కై స్క్వేర్ టెస్ట్ కానీ, జీ టెస్ట్ కానీ. సో అవన్నీ కూడా నేర్చుకోండి. అండ్ వన్స్ ఇది స్టాటిస్టిక్స్ అయిపోయాక నెక్స్ట్ కమ్ టు ద ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీలో బేసిక్ థింగ్స్ లైక్ కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటిది, బేస్ థియరమ్ అంటే ఏంటిది, అండ్ అగైన్ ప్రాబబిలిటీలో మనకు చాలా డిస్ట్రిబ్యూషన్స్ అయితే ఉంటాయి, బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్, బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. అండ్ డోంట్ వరీ, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ రిసోర్స్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో అండ్ ప్రాబబిలిటీకి ఖాన్ అకాడమీ. సో ఖాన్ అకాడమీ వచ్చేసి బెస్ట్. సో మీరు కళ్ళు మూసుకొని ఆ ఛానల్ని వెళ్ళిపోండి, నేర్చుకోండి. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వన్ స్టాటిస్టిక్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ నేర్చుకోవాల్సింది లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్. సో మనం స్టాటిస్టిక్స్లో ఏం చెప్పుకున్నాం, స్టాటిస్టిక్స్ రాకపోతే డేటాని ప్రాపర్గా అర్థం చేసుకోలేమని చెప్పినాం. అలాగే లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలియకపోతే అసలు మెషిన్ లెర్నింగ్స్ అర్థం కావు. ఎందుకంటే కోర్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం వచ్చేసి ఈ లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్. లైక్ ఒక అల్గోరిథం ఎలా పనిచేస్తుందని తెలియాలంటే మనకు ఈ కాన్సెప్ట్స్ అయితే తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం ఇందులో ఏం నేర్చుకోవాలి? సో స్టార్ట్ విత్ వెక్టర్ అంటే ఏంటిది, మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, ఐగన్ వాల్యూస్ అంటే ఏంటిది, ఐగన్ వెక్టర్స్ అంటే ఏంటిది, అండ్ అంతా క్యాలిక్యులస్లో మనం ఆల్రెడీ 12th నేర్చుకునే ఉంటాం, 11th 12th డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ అవసరం లేదు, డిఫరెన్షియేషన్ ఒక్కటి తెలిస్తే సరిపోద్ది, లైక్ గ్రేడియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి. లైక్ ఈ 2 కాన్సెప్ట్స్ వస్తాయి చాలు క్యాలిక్యులస్లో, లైక్ గ్రేడియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ దాని తర్వాత మనకు లీనియర్ ఆల్జీబ్రాలో లైక్ మొత్తం అన్ని కూడా మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ఉంటాయి, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కానీ, అండ్ ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూస్. సో అన్ని కూడా ఇవే ఉంటాయి. సో అగైన్ దీనికి రిసోర్సెస్ ఖాన్ అకాడమీ ఇస్ ద బెస్ట్. సో స్టాటిస్టిక్స్ అండ్ లీనియర్ ఆల్జీబ్రాకి ఖాన్ అకాడమీకి వెళ్ళండి, యూట్యూబ్ ఛానల్. సో అందులో మీరు అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోండి. సో మనం ఫస్ట్ 2 months అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో మనం పైథాన్ నేర్చుకున్నాం, ఎస్క్యూఎల్ నేర్చుకున్నాం, దాని తర్వాత స్టాటిస్టిక్స్ నేర్చుకున్నాం, లీనియర్ ఆల్జీబ్రా నేర్చుకున్నాం, క్యాలిక్యులస్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? సో ఆల్రెడీ మనకు స్టాటిస్టిక్స్ అయితే వచ్చు. సో మనకు బేసిక్ థింగ్స్ అయితే తెలుసు, లైక్ డేటాలో ఎలా ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయాలి, లైక్ ఏమేమి టెక్నిక్స్ వాడచ్చు అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద టైమ్ నౌ టు టేక్ సమ్ రా డేటా అండ్ అనలైజ్ ఇట్. సో జనరల్గా మనకి ఇప్పుడు క్యాగుల్లో కానీ ఆర్ సమ్ అదర్ సోర్సెస్లో కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు క్లీన్ డేటానే వస్తుంది. కానీ రియల్ వరల్డ్లో అలా కాదు. లైక్ వెన్ యూ గో ఇన్ టు ద రియల్ జాబ్ అండ్ డూ సమ్ వర్క్, సో అక్కడ అలా కాదు. లైక్ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది డేటా, లైక్ ఏమేమో ఉంటుంది, లైక్ సమ్ టైమ్స్ హెడేక్ కూడా వస్తుంది. సో ఇట్స్ ఒక అలవాటు చేసుకోవాలి, లైక్ ఒక డేటాని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి. సో మనకు కొన్ని లైబ్రరీస్ అయితే ఉన్నాయి, లైక్ పాండాస్ కానీ, నంపై కానీ. సో వాటిని యూస్ చేసుకొని మీరు ఒక రా డేటాని తీసుకోండి. లైక్ క్యాగ్లోకి వెళ్తే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు క్లీన్ డేటా సెట్స్ దొరుకుతాయి. సో అవి కాకుండా ఒక కంప్లీట్ రా డేటా తీసుకొని, లైక్ ఒక కాల్ సెంటర్ డేటా కానీ, ఆర్ ఎల్స్ ఒక బ్యాంక్ ఫైనాన్షియల్ డేటా కానీ, లైక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ డేటా కానీ. సో అలా తీసుకొని అనలైజ్ అయితే చేయండి. సో ఎనీవేస్ మనకి లైబ్రరీస్ ఉన్నాయి కదా, నంపై, పాండా. సో అవి అయితే యూస్ చేసుకోండి. సో దానికన్నా ముందు మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి ఈ నంపైలో, పాండాస్ అవైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే నంపై తీసుకోండి. సో నంపై నేర్చుకోండి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఛానల్లోనే నంపై మీద వీడియోస్ ఉన్నాయి. సో ఐ థింక్ 3 or 4 వీడియోస్ ఉంటాయి. సో అవి మోర్ దెన్ ఎనఫ్. సో నంపై వచ్చేసి మోస్ట్లీ ఫర్ మ్యాట్రిక్స్ ఆపరేషన్. అండ్ దాని తర్వాత పాండాస్ లైబ్రరీ ఉంది. సో పాండాస్కి కూడా మన ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి. సో ఒక యూస్ కేస్ కూడా ఉంది, లైక్ ఒక సింపుల్ డేటాని, ఐపీఎల్ డేటాని తీసుకొని లైక్ ఎలా అనాలిసిస్ చేయాలి అని చెప్పేసి చేసినాం. సో దాన్ని మీరు ఫాలో అవ్వండి, అది కూడా మోర్ దెన్ ఎనఫ్ టు స్టార్ట్ విత్. సో మోస్ట్లీ 2 వీడియోస్ మీరు చూస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద బేసిక్స్ అయితే కవర్ అయిపోతాయి, నంపై ఇంకా పాండాస్. సో ఈ నంపై, పాండాస్తో డేటాని ఎలా క్లీన్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, అవన్నీ కూడా చేసినాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇప్పుడు మనం డేటాని అర్థం చేసుకోవాలంటే దేర్ షుడ్ బి సంథింగ్, అలా చూడగానే మనకు అర్థమైపోవాలి. ఆల్సో మీరు స్టేక్ హోల్డర్స్కి ప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్ డేటాని ఇవ్వలేరు కదా, లైక్ కంప్లీట్ డేటా ఇచ్చి అర్థం చేసుకొని అని. లైక్ కొద్దిగా కష్టం అవుద్ది, ఎందుకంటే దేర్ విల్ బి సమ్ థౌజండ్స్ ఆఫ్ రోస్. సో ఆ థౌజండ్స్ ఆఫ్ రోస్ని సింపుల్గా రిప్రజెంట్ చేయాలంటే వి నీడ్ సమ్ కైండ్ ఆఫ్ చార్ట్స్, లైక్ హిస్టారికల్, లైక్ ఇట్ కెన్ బి లైక్ సమ్ బార్ చార్ట్ ఆర్ పై చార్ట్ ఆర్ లైన్ చార్ట్, లైక్ ఏదో ఒక చార్ట్ అయితే కావాలి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం సమ్ లైబ్రరీస్ రిలేటెడ్ టు విజువలైజేషన్ అయితే తెలుసుకోవాలి, లైక్ ఇట్ కెన్ బి మ్యాట్ప్లాట్లీ, సీబోర్న్ ఆర్ ప్లాట్లీ.
సో మోస్ట్లీ చాలామంది మ్యాట్ ప్లాట్ లిబ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అది నేర్చుకున్న పర్లే. ఆర్ ఇంటరాక్టివ్గా ఉండాలి చార్ట్స్ అనుకుంటే యూ కెన్ లెర్న్ ప్లాట్లీ ఆల్సో. లైక్ మ్యాట్ ప్లాట్ లిబ్ ఏంటంటే లైక్ స్టాటిక్ ప్లాట్ అయితే వస్తుంది. అదే ప్లాట్లీలో ఏంటంటే వీ కెన్ హోవర్ ఆన్ ద చార్ట్. అలా చేస్తున్నప్పుడు మనకు ఆ వాల్యూస్ అయితే తెలుస్తాయి. లైక్ చూడడానికి కొద్దిగా బాగుంటుంది. సో ఐదర్ మీరు మ్యాట్ ప్లాట్ లిబ్ నేర్చుకున్న పర్లే ఆర్ ప్లాట్లీ నేర్చుకున్నా కూడా పర్లే. సో బేసిక్ ఏంటంటే లైక్ ఒక సింపుల్గా కంప్లీట్ డేటాని ఒక చిన్న విజువలైజేషన్ వేలో చూపించడం, లైక్ అలా చూడగానే అర్థమైపోయేటట్టు. సో సో మనకు 3 months అయితే అయిపోతుంది లైక్ ఇవన్నీ నేర్చుకోనికి. పైథాన్, స్టాట్స్, క్యాలిక్యులస్, పాండాస్, నంపై అండ్ విజువలైజేషన్. సో నెక్స్ట్ 3 monthsలో మనం ఏం చేయాలో చెప్పుకుందాం. ఈ ఫస్ట్ 3 months నేర్చుకున్నంత కూడా ప్రీ రిక్విజిట్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 3 months నేర్చుకోబోయేది కోర్ అన్నట్టు, లైక్ ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్ బిహైండ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ జెన్ఏఐ. సో ఫస్ట్ మనం మెషిన్ లెర్నింగ్లో ఏం నేర్చుకోవాలని చెప్పేసి చూద్దాం. సో అగైన్ మనకు మెషిన్ లెర్నింగ్లో లైక్ 3 types ఉంటాయి: సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని. అగైన్ సూపర్వైజర్లో మనకు రిగ్రెషన్ అల్గోరిథమ్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్ ఉంటాయి, లైక్ లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, XGBoost. సో ఇవన్నీ కూడా మనకు క్లాసిఫికేషన్లో అయితే ఉంటాయి. అండ్ when it comes to లీనియర్ రిగ్రెషన్, అందులో కూడా మనకి XGBoost ఉంటుంది, డెసిషన్ ట్రీస్ ఉంటాయి అండ్ లీనియర్ రిగ్రెషన్ అయితే ఉంటుంది. సో ఈ అల్గోరిథమ్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోవాలి. అండ్ ఈ అల్గోరిథమ్స్ మనకు ప్రాపర్గా అర్థం కావాలంటే లైక్ మనం ముందు నేర్చుకున్న లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇక్కడ. సో మీరు ఈ అల్గోరిథమ్స్ నేర్చుకునేటప్పుడు దానికి కోరిలేట్ చేసుకోండి. లైక్ ఆ కాన్సెప్ట్స్ ఏవైతే అక్కడ నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు కోరిలేట్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఇన్డెప్త్గా అర్థం చేసుకుంటారో అప్పుడే మీకు ఆ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. లైక్ ఏ అల్గోరిథం ఎప్పుడు యూస్ చేయాలి అండ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 algorithms, లైక్ ఏ అల్గోరిథంకి ఏ ప్రోస్ ఉన్నాయి అండ్ ఏం కాన్స్ ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా తెలుస్తాయి. అండ్ ఈ అల్గోరిథమ్స్ అన్ని నేర్చుకున్నాక నెక్స్ట్ కమ్ టు అన్సూపర్వైజ్డ్ క్లస్టరింగ్, అసోసియేషన్, రూల్ మైనింగ్. అండ్ దాంతోపాటు మోడల్ ఎవాల్యుయేషన్కి మెట్రిక్స్ కూడా ఉంటాయి, లైక్ క్లాసిఫికేషన్కి కొన్ని, రిగ్రెషన్కి కొన్ని. సో అవి కూడా మీరు చూసుకోండి. సో ఈ మెషిన్ లెర్నింగ్ ఎక్కడ నేర్చుకోవాలి అంటే అగైన్ చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి, కోడ్ బేసిక్స్ అని చెప్పేసి. బట్ నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి స్టాట్ క్వెస్ట్. సో అందులో చాలా డీటెయిల్గా చెప్తారు. ఒకవేళ మీకు తెలుగులోనే కావాలనుకుంటే మన ఛానల్ కూడా ఉంది. సో ఇక్కడ నేను చాలా లైక్ నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి మెషిన్ లెర్నింగ్ మీద. సో మీరు చూడండి, అలాగే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. సో దాన్ని బట్టి ఇంకా ఏదైనా వీడియోని మళ్ళీ రికార్డ్ చేయాలని చెప్పేసి చూస్తా, లైక్ మీ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని. సో ఆ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇది మనకు మెషిన్ లెర్నింగ్ సంబంధించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ మీరు ఎప్పుడైతే ఈ అల్గోరిథమ్స్ నేర్చుకుంటారో ప్రాజెక్ట్స్ చేయండి. ఎందుకంటే నీకు వచ్చని చెప్పి నీకే తెలుసు, వేరే వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు చూపించుకున్నప్పుడు. సో ఎలా చూపించుకుంటావు? లైక్ బై పుట్టింగ్ సమ్ ప్రాజెక్ట్స్ ఆన్ రెజ్యూమే కదా, ఐదర్ రెజ్యూమే కానీ ఆర్ గిట్హబ్లో కానీ ఆర్ లింక్డ్ఇన్లో కానీ. సో అప్పుడే వేరే వాళ్ళకి తెలుస్తుంది నీకు వచ్చు అని చెప్పేసి. సో అందుకని చెప్పి ఏమంటా అంటే లైక్ మీరు ఏం నేర్చుకున్నా కూడా డాక్యుమెంట్ చేసుకోండి. సో డాక్యుమెంట్ చేసుకొని తర్వాత ఒక బ్లాగ్ రాయడము, ఒక ప్రాజెక్ట్ చేయడము అలా చేసి షేర్ చేయండి లింక్డ్ఇన్లో. సో అప్పుడే వేరే వాళ్ళకి తెలుస్తుంది ఎస్ నీకు ఇది వచ్చు అని చెప్పేసి. ఏం చేయకుండా నువ్వు జస్ట్ నేర్చుకుంటే నీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. సో వేరే వాళ్ళకి తెలియనప్పుడు నువ్వు నేర్చుకున్నా కూడా నో యూస్. ఎందుకంటే ఫైనల్గా నువ్వు నేర్చుకునేది ఒక జాబ్ కోసమే కదా. సో అందుకని ఏమంటా అంటే లైక్ మీరు ఏం చేసినా కూడా షేర్ చేయండి, ప్రాజెక్ట్ చేయండి, లింక్డ్ఇన్లో పెట్టుకోండి. సో వన్స్ మీరు మెషిన్ లెర్నింగ్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ కమ్ టు డీప్ లెర్నింగ్. సో ఇందులో మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ అంటే ఏంటిది, అండ్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్కి లాజిస్టిక్ రిగ్రెషన్కి డిఫరెన్స్ ఏంటిది, అండ్ దాని తర్వాత ఈ ట్రేడింగ్ లూప్, ఫార్వర్డ్ లూప్, బ్యాక్వర్డ్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, సో బ్యాక్ ప్రొపగేషన్ అంటే ఏంటిది, ఆప్టిమైజర్స్ అంటే ఏంటి. సో అన్నీ కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోండి. లైక్ ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు ఒక అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్గా తెలుస్తుంది. సో వన్స్ మీరు మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ నేర్చుకున్నాక నెక్స్ట్ కమ్ టు కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. అండ్ దాని తర్వాత ఈ MLPకి అంటే మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్కి కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. అండ్ దాని తర్వాత RNN అంటే ఏంటో తెలుసుకోండి, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇక్కడ మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి అండ్ డోంట్ వరీ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. సో దాని తర్వాత నెక్స్ట్ కమ్ టు ద ట్రాన్స్ఫార్మర్స్. సో ఇప్పుడు ఏదైతే ChatGPT, జనరేటివ్ అంతా హడావి నడుస్తుంది కదా, సో దాని కోర్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ దాంతో BERT అంటే ఏంటిది, GPT అంటే ఏంటిది, అండ్ ఎన్కోడర్ మోడల్స్కి, డీకోడర్ మోడల్స్కి డిఫరెన్స్ ఏంటిది. సో BERT వచ్చేసి ఎన్కోడర్ కింద వస్తుంది, GPT వచ్చేసి డీకోడర్ కింద వస్తుంది. సో వాటికి డిఫరెన్స్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకోండి. అండ్ అగైన్ మీరు ఏది నేర్చుకున్నా కూడా
ఒక ఎండ్ అవుట్కమ్ అయితే ఉంటుంది, లైక్ జాబ్ కోసం, ఒక మంచి ఆపర్చునిటీ కోసము. సో అది కావాలంటే మీరు చూపించుకోవాలి. సో ప్రాజెక్ట్స్ చేయడం అలాంటివి, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం అలాంటి. సో అయితే ఎంఎల్లో కానీ డీప్ లెర్నింగ్లో కానీ మీకు నచ్చినది ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకోండి, కంప్లీట్గా చేయండి, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత లైక్ ఏమైనా క్యాగల్ కాంపిటీషన్లో కానీ ఆర్ సమ్ అదర్ ప్లాట్ఫామ్స్, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి విచ్ హోస్ట్ సో మెనీ ఎంఎల్ కాంపిటీషన్. సో దాంట్లో పార్టిసిపేట్ చేయడం. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆన్లైన్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. సో ఆన్లైన్ క్రెడిబిలిటీ పెరిగినప్పుడు రిక్రూటర్సే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. సో రీచ్ అవుట్ అయ్యి మా దగ్గర ఈ ఆపర్చునిటీస్ ఉంది, మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నారా, జాయిన్ అవుతారా అని చెప్పేసి. సో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే మన దగ్గరకు వస్తారు. సో ఆన్లైన్ క్రెడిబిలిటీ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా పెరుగుతుంది? పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే, నెట్వర్కింగ్ పెంచుకుంటే. సో ఇది బేసిక్గా వన్స్ మెషిన్ లెర్నింగ్ ఇంకా డీప్ లెర్నింగ్ నేర్చుకున్నాక చేయాల్సినది, లైక్ ప్రాజెక్ట్స్ చేయడం, షేర్ చేసుకోవడం, ఆన్లైన్ క్రెడిబిలిటీ పెంచుకోవడం. సో ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే లైక్ ఒక ప్రాపర్ రెజ్యూమే చేసుకోండి. సో ప్రాపర్ రెజ్యూమే చేసుకొని ఇంకా ఇంటర్న్షిప్స్కి ట్రై చేయండి, ఆర్ఎల్స్ ఫుల్ టైమ్కి ట్రై చేయండి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ ప్రాపర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇదంతా చేసేలోపు 6 months అయితే అయిపోతుంది. సో ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ ద GenAI, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అదే ఉంది కాబట్టి దెర్ విల్ బి సో మెనీ ఆపర్చునిటీస్ కంపేర్ టు నార్మల్ డేటా సైంటిస్ట్ రోల్ ఆర్ డీప్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్. సో GenAI మీద ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ నేను ఫ్యూచర్లో ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా GenAI రోడ్ మ్యాప్ గురించి. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో అయితే పెట్టండి. సో దాన్ని బట్టి కూడా చూస్తా అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి. సో ఫైనల్గా టు ర్యాప్ ఇట్ అప్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా డేటా సైన్స్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.